అందరికీ నమస్కారం. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ రాబోతుందని చెప్పేసి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. దయచేసి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి, హీరో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. వాస్తవానికి చిరంజీవి గారు అంటే సినీ రంగంలో చిరంజీవి గారు ఒక మంచి సినీ రంగాన్ని ఒక స్థాయికి తీసుకురావడంలో కూడా చిరంజీవి గారి పాత్ర మరవలేనిది. ఎంతోమందిని హీరోలుగా కూడా పరిచయం చేశారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. సో చిరంజీవి గారి విషయంలో అంటే నేను కూడా చిరంజీవి అభిమానినే. అలాగే చాలామంది చిరంజీవికి అభిమానులు తెలుగు రాష్ట్రాలలో కాదు, వేరే రాష్ట్రాలలో కూడా చిరంజీవికి అభిమానులు చాలామంది ఉన్నారు. సో అందుకే ఆయన మెగాస్టార్ అయినరు. స్వయం కృషి సినిమా ఇటువంటివన్నీ కూడా చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చాయి. చాలామంది కూడా దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆహ్వానించారు. ఈ పద్మవిభూషణ్ అనేది చిరంజీవి గారికి ఇస్తే ఒక్కడే ఒక సైకోగానికి ఏమనుకో కొంచెం ఇబ్బంది అనిపించింది. వాడు కొంచెం అడమైన ఆడోళ్ళ కాళ్ళు నాకేటోడు కూడా ఉంటాడు, వాని ఒక్కరికే కొంచెం ఇబ్బంది అనిపించింది పద్మవిభూషణ్ ఇవ్వడం వల్ల. వాడు సైకోగాడు, దయచేసి వాడిని సినీ రంగం నుంచి వెళ్ళి మీరు తరిమి కొట్టాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. అలాగే అది ఆ విషయాన్ని పక్కకు పెడితే ఇప్పుడు చిరంజీవికి మరొక చిరంజీవికి కావచ్చు, చిరంజీవి అభిమానులకు కావచ్చు ఒక గుడ్ న్యూస్, మరో గుడ్ న్యూస్ రాబోతుంది. అదేంటంటే రాష్ట్రపతి కోటాలో రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో చిరంజీవిని రాజ్యసభకు పంపడం కోసం సన్నాహాలు జరుగుతున్నాయి అనేది ఒక న్యూస్ అనేది ఒక చక్కర్లు కొడుతుంది. ఇది మన కేంద్రం నుండి కొన్ని సంకేతాలు ముఖ్య నాయకులు, కేంద్ర నాయకులు ఉంటారు కదా, కొంతమంది ముఖ్య నాయకుల ద్వారా ఈ యొక్క సమాచారం అనేది వచ్చినట్టు కూడా కొన్ని అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. మరి ఇది నిజమా కాదా అంటే దాదాపు జరిగే అవకాశాలే ఎక్కువనే అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే ఏంటంటే ఆంధ్రాలో జనసేన టీడీపీ పొత్తున్నాయి. బీజేపీ జనసేనతో అంటే ఎన్డీఏ కూటమే, ఇది జనసేన అనేది ఎన్డీఏ కూటమి. సో ఎన్డీఏ కూటమిలో జనసేన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా జనసేనతో కలిసి పనిచేయడానికి భారతీయ జనతా పార్టీ సుముఖంగా ఉంటుంది. ఇకపోతే టీడీపీతో కలుస్తుందా కలవదా అనేది ఇప్పటి వరకు స్పష్టత అనేది ఇవ్వలేదు. ఇక కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తుంది. షర్మిలను పెట్టిర్రు కాంగ్రెస్. అలాగే నెక్స్ట్ ఏం చేసారు, వైఎస్ఆర్సీపీ ఒంటరిగానే పోటీ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇంకా ఈ టీడీపీ జనసేన రెండింటితో కలిపి మూడు కలుస్తాయా, లేకపోతే ఓన్లీ జనసేన ఉన్ని బీజేపీ మాత్రమే అంటే ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి జనసేన, సో ఎన్డీఏతో భాగస్వామ్యం కాబట్టి ఓన్లీ జనసేనతో కలిసి పోటీ చేస్తా అనేది ఇంకా డిసైడ్ కావాల్సి ఉన్నది. ఈ తరుణంలో అంటే పవన్ కళ్యాణ్తో కొంత బీసీల ఓట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అనేది పవన్ కళ్యాణ్తో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఒక అంచనాకైతే వచ్చిండ్రు. అలాగే చిరంజీవిని కనుక రాజ్యసభకు పంపితే ఆడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అనేటివి పూర్తిగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు పవన్ కళ్యాణ్, మరొక వైపు చిరంజీవి, అలాగే బీజేపీ ఇవన్నీ కలిసి కనుక కరెక్ట్ పనిచేస్తే ఖచ్చితంగా అక్కడ మనకు సీట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఆంధ్రప్రదేశ్లో లోక్సభ సీట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రపతి కోటా నామినేటెడ్ కోటాలో చిరంజీవి గారిని రాజ్యసభకు పంపే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. చిరంజీవి గారిని పంపాలని కూడా అంటే నా వ్యక్తిగతంగా అలాగే నా పొలిటికల్ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ యొక్క చిరంజీవి ఈ రాష్ట్రపతి నామినేటెడ్ కోటా అంటే జనరల్గా ఇది సినీ రంగము అటువంటి రంగాలలో ఉన్నోళ్ళకు మాత్రమే ఈ యొక్కటి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో ఇస్తారు. గతంలో కూడా అలాంటి వాళ్ళకే, సినీ రంగంలో ఉన్న వాళ్ళకే గతంలో కూడా ఈ యొక్క నామినేటెడ్ కోటాలో, ఎందుకంటే సినీ రంగం నుంచి 2022లో విజయేంద్ర ప్రసాద్ను కూడా నియమించారు. సో ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా కొత్త వ్యూహం, ఇది ఒక కొత్త వ్యూహం అని కూడా అనుకోవచ్చు. ఒకవేళ కనుక చిరంజీవి గారికి ఇచ్చేది ఉంటే ఆంధ్రాలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉన్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీకి లోక్సభ స్థానాలు, కొన్ని శాసనసభ అంటే అసెంబ్లీ స్థానాలు కూడా కొన్ని గెలుచుకునే అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుందని కొంత సమాచారం అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇది ఖచ్చితంగా నిజం కావాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.